భారీ వర్షాలు సామర్థ్యానికి మించి వచ్చిన వరద ప్రవాహం దాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోయింది. 3 చోట్ల గండిబడి నీరు ప్రవహించడంతో ప్రాజెక్టు కట్ట పూర్తిగా ధ్వంసమైంది. అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచే 70,000 క్యూసెక్ల వరద నీరు పెద్దవాగు ప్రాజెక్టుకు పోటెత్తింది. 3 గేట్లలో ఒక గేటు మొరాయించడంతో కట్ట మీద నుంచి నీళ్లు పొంగి పొరలి 3 చోట్ల గండిబడింది. రాత్రంతా నీరు వృధాగా పోవడంతో ప్రాజెక్టు మొత్తం ఖాళీ అయింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు ఒక్కసారిగా డ్యామ్ ఆనకట్టను ధ్వంసం చేశాయి. రక్షణ గోడ కొట్టుకుపోయి కేవలం ప్రాజెక్టు గేట్లు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. పెద్దవాగు ప్రాజెక్టు కింద 15,000 ఎకరాలకు పైగా భూమి సాగవుతోంది. ఇప్పుడు ప్రాజెక్టుకు గండిపడి కొట్టుకుపోయి నీరు ఖాళీ కావడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ ప్రాజెక్టు ఎప్పుడు నిర్మిస్తారు? తమ పొలాల పరిస్థితి ఏంటి? ఇదే రీతిగా వరద మళ్లీ వచ్చి పొలాల్ని ముంచెత్తితే సాగు భవిష్యత్తు ఏమిటి అని మదన పడుతున్నారు. చెరువు దగ్గర తెలీదా? సో మనం విజువల్స్ చూస్తున్నాం. అది పెద్దవాగు ప్రాజెక్టు. భారీ వర్షాలకు ఆ సామర్థ్యానికి మించి వరద ప్రవాహం దాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టు కట్ట పూర్తిగా కొట్టుకుపోయింది. గత 2 రోజులుగా విపరీతంగా వరద రావడంతో అక్కడ రక్షణ గోడ మొత్తం తెగిపోయింది. 3 చోట్ల ప్రాజెక్టుకు గండిపడింది. దీంతో అక్కడ ప్రాజెక్టు గేట్లు మినహాయించి ప్రాజెక్టు రక్షణ గోడ మొత్తం పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులోకి వచ్చిన నీళ్ళన్నీ కూడా మొత్తం ప్రాజెక్టు నుంచి మొత్తం బయటికి వెళ్ళిపోయాయి. ప్రాజెక్టు ఇవాళ మళ్ళీ ఖాళీగా కనిపిస్తుంది. సో దాని కింద కొన్ని వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ రైతాంగం ఇప్పుడు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అసలు ప్రాజెక్టు మళ్ళీ ఎప్పుడు దీన్ని పునర్నిర్మిస్తాడో, ఎప్పుడు దీన్ని బాగు చేస్తారో, తర్వాత ఎప్పుడు మళ్ళీ మా పొలాలకు నీళ్లు ఎట్లా వస్తాయి, ఎట్లా పంటలు పండించుకోవాలి, వ్యవసాయం ఎట్లా ముందుకు సాగాలి అనేటువంటి ఆవేదన ఆ రైతాంగం వ్యక్తం చేస్తోంది.